హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ప్రీవియస్ వ్లాగ్కి కంటిన్యూషన్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేయండి. స్టూడియోకి అయితే మేము ఈవినింగ్ 6 కల్లా రీచ్ అయ్యాము. వచ్చేటప్పుడు పిల్లలకి కొన్ని కాస్ట్యూమ్స్ తీసుకొచ్చాము. మనం థీమ్స్ ఆల్రెడీ ఒకసారి సెలెక్ట్ చేసి వాట్సాప్లో పెడితే వారు ఆ థీమ్కి తగ్గట్టు రెడీ చేసుకుని ఉంచుతారనమాట. మేమైతే కొన్ని థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ డాక్టర్ థీమ్, టీచర్ థీమ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే పోలీస్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ అన్నీ డార్క్ అయిపోతున్నాయి అన్నట్టు మేము ఇంకోటి కిచెన్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. మొత్తం 3 థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఒకటి అడిషనల్గా కాంప్లిమెంటరీగా కేక్ స్మాష్ కూడా చేశారు. ఇదిగోండి, ఇక్కడైతే పిల్లల్ని ఆడిపిస్తున్నాము. ఫొటోస్కి అయితే ఆ రోజు మా పాప అస్సలు కోఆపరేట్ చేయలేదన్నమాట. ఇదిగోండి, ఫొటోస్ ఎలాగో ఒకలాగా ఫోటోగ్రాఫర్ అయితే చాలా కష్టపడి నవ్వించి ఫొటోస్ అయితే తీశారు. అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. నుంచొని కూర్చొని చాలా బాగా తీశారు ఫొటోస్ మాత్రం. వీళ్ళ దగ్గర చాలా థీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళకి స్పెషాలిటీ న్యూ బోర్న్ ఫోటోషూట్. నియర్ బై విజయవాడలో ఎవరైనా ఉంటే ఒకసారి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది వీళ్ళ ఐడి, క్యూటీపై కిడ్స్ స్టూడియో విజయవాడ అని చెప్పి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా మంచిగా వచ్చే ఫొటోస్ అవుట్పుట్స్ కూడా. 15 మనకి మేము తీసుకున్న ప్యాకేజ్ అయితే 3000 ప్యాకేజ్ అనమాట. వీళ్ళకి 15 ఎడిటెడ్ పిక్స్ ఇస్తారు, అన్లిమిటెడ్ రా ఫొటోస్ ఇస్తారు. మనం పెన్ డ్రైవ్ తీసుకెళ్తే బెస్ట్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. మాకు మొత్తం 3 థీమ్స్కి పట్టిన టైం వచ్చేసరికి 3 అవర్స్ పట్టింది. మేము బయట కూడా చాలా దగ్గర ఎంక్వైరీ చేసాం. కానీ ఎలా చెప్పారు అంటే మనము 2 అవర్స్ స్లాట్, 3 అవర్స్ స్లాట్ అలా బుక్ చేసుకోవాలి. వాళ్ళు 7 థీమ్స్ 8 థీమ్స్ చెప్తారు. కానీ ఆ 2 అవర్స్ స్లాట్లో అన్ని థీమ్స్ అవ్వడం అయితే ఇంపాసిబుల్. 1 అవర్ ఎక్స్ట్రా పెంచాము అనుకోండి, 1000 ఎక్స్ట్రా పెంచాలంట. మేము అందుకనే ముందు ఎంక్వైరీ చేసినప్పుడు అవర్స్ ఏమైనా మనకి రిస్ట్రిక్టెడ్గా ఉంటాయా, లేకపోతే ఫ్రీ టైం ఎంత టైంలో అయినా తీయొచ్చా, నో టైం లిమిట్ అని చెప్పి ముందైతే మేము అదే అడిగాము. వీళ్ళ దగ్గర అయితే నో టైం లిమిట్. బట్ మనకి ఒక 3-4 అవర్స్లో 3 థీమ్స్ అయితే ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. మాకు మొత్తం 183 ఫొటోస్ ఆర్ సంథింగ్ అన్నీ వచ్చాయన్నమాట, రా ఫొటోస్. ఇక్కడైతే కిచెన్ థీమ్ తీశారు. మనం పిల్లల్ని ఆడిపించే గ్యాప్లో టక్ 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 ఫొటోస్ అయితే కొట్టేశారు. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చెక్ చేయండి. నాకైతే పర్సనల్గా చిన్నప్పుడు ఫోటో అయితే ఒక్కటి కూడా లేదు. నేను ఇప్పటికీ రిగ్రెట్గా ఫీల్ అవుతాను. అబ్బా, ఒక్క ఫోటో ఉంటే బాగుండేది. రిగ్రెట్గా కాదు, ఫీల్ అవుతాను. ఒక్క ఫోటో ఉన్నా బాగుండేది, నేను ఎలా ఉండేదాన్నో అని చెప్పి అనుకుంటూ ఉంటానన్నమాట. మన పిల్లలు మాత్రం అలా అనుకోకూడదు అని అనుకుంటే కన్ఫర్మ్గా వాళ్ళకి చిన్నదో పెద్దదో మనమైనా సరే ఫోటోషూట్ లాగా తీసి ఉంచితే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు చూసుకొని చాలా మురిసిపోతారు. ప్రజెంట్ మనం చేసేటప్పుడు మనకి అమౌంట్ కనిపించవచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్లో అవన్నీ కూడా ఒక బండల్ ఆఫ్ మెమరీస్ జాయ్గా మనకు అనిపిస్తాయి. మేము పర్సనల్గా ఇప్పుడు ఫోటోషూట్ తీపించడానికి రీజన్ ఏంటి అంటే మా చిన్న పాపకు మేము ఫస్ట్ బర్త్డే అయితే చేయట్లేదు. సో పెద్ద అయిన తర్వాత అక్కకి ఫోటోలు తీపిస్తారు, బర్త్డే చేశారు, నాకు తీయలేదా అన్నప్పుడు ఇది చూపిద్దాము అన్నట్టు దానికి మెమరీస్గా ఇవ్వడానికి ఇప్పుడు మేమైతే ఫోటోషూట్ తీపిస్తున్నాము. ఇదిగోండి, వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో డాక్టర్కి సెట్ తయారు చేసేలోపు, డాక్టర్ థీమ్ సెట్ తయారు చేసేలోపు మేమైతే ఇది ఒక క్యూట్ డాక్టర్ని రెడీ చేసేసాము. మీకైతే హాయ్ చెప్తుంది మా డాక్టర్ అయితే భలే సెట్ అయింది డాక్టర్ థీమ్ మా పాపకి. నాకైతే ఈ థీమ్ పర్టికులర్గా ఈ ఫొటోస్ నాకు చాలా బాగా నచ్చాయి అన్నిట్లో కల్లా. బట్ పిల్లలకి అస్సలు కోఆపరేట్ చేయరండి. చాలా పేషెన్స్తో ఉండాలి. కొంచెంసేపు అది సెటస్కోప్ నోట్లో పెట్టేస్తుంది, కొంచెం సేపు ఏమో ఇంజెక్షన్ నోట్లో పెట్టేస్తుంది. అవి ఏమి వద్దంటే పక్కన నిలబెట్టిన చెక్క పడేస్తానంటుంది. చాలా కష్టమైంది. మా పెద్ద పాపకి ఇక్కడ ఈ స్టూడియో వాళ్ళే కారు ఉంటే ఇందులో ఆడుకోమ్మా అన్నట్టు వదిలేశారనమాట. ఆ కారులో మంచిగా ఆడుకుంది. సో దట్ మేము ఫ్రీగా ఫొటోస్ తీసుకోవడానికి వీలైంది. నిజంగా ఈ ఫోటోషూట్ తీపించిన తర్వాత నేనైతే పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు పిల్లల్ని ముద్దుగా ఎంత బాగున్నారో. నేను ఇవి ఫ్రేమ్స్ కూడా కట్టిస్తాను, మీకు అవి కూడా చూపిస్తాను ఇన్ ఫ్యూచర్లో. కన్ఫామ్గా 1-2 ఫ్యామిలీ ఫొటోస్ అయినా పిల్లల ఫొటోస్ అయినా కన్ఫామ్గా ఫ్రేమ్స్ అయితే కట్టిస్తాను. అంత బాగా వచ్చే ఫొటోస్. ఇది వచ్చేసరికి కేక్ స్మాష్కి నియర్ బై ఉన్న బేకరీలో కేక్ అయితే తీసుకొని వచ్చాము. బెటర్ మీరు కూల్ కేక్ అయితే ప్రిఫర్ చేయకండి. నార్మల్ కేక్లో కూడా లైట్ కలర్స్ ఉన్నవే ప్రిఫర్ చేయండి. మేము లైట్ కలర్స్ తీసుకున్నాం, అప్పటికి దాంట్లో కూడా చాలా కలర్ ఉంది. ఇదనమాట ఈరోజు వీడియో. ఈరోజు మా పాప బర్త్డే. మీరు ఈ వీడియో ఎప్పటివరకు చూసారు అంటే మా పాపకి విష్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.